అసలు కల్లో కూడా ఊహించలేదు కదా ఆర్టీసీ విలన్. కేసీఆర్ నా వల్ల కాదని చేతులు ఎత్తేసి వాళ్ళు సమ్మె చేస్తే వాళ్ళందరిని అరెస్టులు చేయించి రచ్చరచ్చ చేయించుకున్నాడు. అట్లాంటిది కూల్ గా చేసి పడేశాడు. ఆర్భాట ప్రచారం చేయకుండా ఉద్యోగులకి చాలా చేశాడు ముందు. కానీ ఈ రెండింటి వల్ల అతను దెబ్బతిన్నాడు. లౌక్యంగా డ్రామా ఆడటం చేతకాక దెబ్బతిన్నాడు. ఇప్పుడు వచ్చేటప్పటికి వీళ్ళకేంటి లౌక్యం తెలుసు, వీళ్ళ మీడియా ద్వారా రాయించడం ఏంటి, ఎట్లా చేయించడం ఏంటి, ఇదంతా నడుస్తోంది. ఉద్యోగులకు నాకు తెలిసి అంటే బాబు గారు ఇప్పుడు చేస్తున్నది ఏంటంటే, ఒకప్పుడు రాజశేఖర రెడ్డి ఫార్ములా బాగా టెంపర్ క్రియేట్ చేసి ఒకటిస్తే సంతోషపడిపోతారు. ఆకలి బాగా ముందే అన్నం పెట్టేస్తే అన్నం విలువ తెలియదు, మన విలువ తెలియదు, పెట్టినోడు విలువ. ఏం అసలు పట్టినట్టు కూర్చుంటే పెడతాడు పెడతాడు పెడతాడని చూస్తా 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 కూర్చుని కడుపు మాడిపోతా ఉంటది, లోపల తిట్టుకుంటా ఉంటుంటాం. ఆ టైంలో తీసుకొచ్చి అన్నంతో పాటు అంత పచ్చడి ఇచ్చామంటే దేవుడయ్యా కడుపు నిండింది. మంచి ఆకల్లో ఉన్నప్పుడు అంత అన్నం అంటే ఒకటి సార్ డిఏ అయితే ఓకే ఇస్తారేమో ఒక దీపావళికి ముందు చూడాలి లేదని. కానీ పిఆర్సీ విషయంలో కూడా పవన్ కళ్యాణ్ గారితో కూడా హామీ ఇప్పించారు. ఇప్పుడు మేము వస్తే పరిష్కరిస్తాము అనేది అప్పట్లో ఇప్పించింది. ఇప్పుడు ఆయన కూడా సైలెంట్ అయిపోయారు. వీళ్ళ మాట్లాడి దాన్ని ఏమంటారు సిపిఎస్ విషయంలో కూడా అంటే ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల నుంచి అది వ్యతిరేకత ఏమన్నా అవుతుందా, ఆ విషయంలో కూడా ఏమన్నా చర్చిస్తారా, మాట్లాడతారా, అవకాశం ఉందా? దానికి ఆల్టర్నేటివ్ లేదండి. బేసిక్ గా జగన్ ఓపీఎస్ ఇవ్వడం, జీపీఎస్ ఇచ్చేసాడు. వాస్తవంగా నష్టపోయారు దాని వల్ల. ఇప్పుడు ఏది సిపిఎస్ ని వద్దు మాకు జీపీఎస్ వద్దు అన్నోళ్ళు ఇప్పుడు సఫర్ అవుతున్నారు. అంటే వీళ్ళు మేనిఫెస్టోలో పెట్టింది కూడా అదే, సిపిఎస్ ఆర్ జీపీఎస్ సమస్యని మేము రాగానే పరిష్కరిస్తాం అనేది మేనిఫెస్టోలో ఒక హామీ పెట్టింది దాంట్లో ఉద్యోగులకు సంబంధించి. అది జగన్ పెట్టాడు, పెట్టి ఓపీఎస్ ఇస్తానల్లా. అవును, సిపిఎస్ రద్దు చేస్తాడు, దానికి బదులుగా జీపీఎస్ పెట్టాడు. కానీ వీళ్ళు ఓపీఎస్ కావాలి, వీళ్ళు ఓపీఎస్ కావాలి. ఇప్పుడు కూడా వీళ్ళు ఓపీఎస్ ఇస్తారని వాళ్ళు నమ్మారని నేను అనుకోను. అంటే మరి సమస్య పరిష్కరించడం అంటే ఇంకేముంది మరి అయితే సిపిఎస్ విషయంలో? అసలు దాని మీద ఓటేసారని కూడా నేను అనుకో. సిపిఎస్ రద్దు చేయక ఓపీఎస్ ఇవ్వక జీపీఎస్ ఆల్రెడీ కంటిన్యూ, ఇంకా కొత్తగా ఏం చేస్తారు? జీపీఎస్ ని ఆపేశారు, జీపీఎస్ రద్దు చేసి ఇప్పుడు సిపిఎస్. ఇప్పుడు సమస్య ఎక్కడ వస్తుందంటే వీళ్ళకి మొన్న మార్చి నుంచి, లాస్ట్ ఇయర్ మార్చి దగ్గర నుంచి, ఇయర్ మార్చి దగ్గర నుంచి సిపిఎస్ రిటైర్మెంట్లు బిగినాయి. ఇప్పుడు పెద్ద సమస్య వచ్చి కూర్చుంది. అది రిటైర్ అయినటువంటి వాళ్ళకి సిపిఎస్ దాంట్లో సిస్టమ్ ఏంటో తెలియదు. ఇదివరకు అయితే నీ లాస్ట్